చికెన్ ఫ్రైడ్ రైస్ని మించిన రుచితో ఉండే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఓసారి ఇలా చేసి చూడండి. దీని రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ పైన గిన్నెలోకి నీళ్లు వేసుకుని మరిగించుకుని స్టవ్ ఆపేసేయండి. తర్వాత ఈ వేడి నీళ్ళల్లోకి అరకప్పు మీల్ మేకర్ను వేసుకుని గరిటతో ఓసారి కలిపి 10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. మీల్ మేకర్ చిన్నవైనా పెద్దవైనా ఏదైనా తీసుకోవచ్చండి. 10 నిమిషాల తర్వాత ఈ నీళ్లను వడగట్టేసుకుని మీల్ మేకర్ను చల్లారనివ్వండి. మీరు కావాలంటే ఈ మీల్ మేకర్ను చల్లటి నీళ్ళల్లో వేసి కూడా తీసుకోవచ్చు. ఇలా చల్లారిన మీల్ మేకర్ను కొద్ది కొద్దిగా తీసుకుంటూ నీళ్లు మొత్తం పిండేసి ఓ గిన్నెలోకి తీసుకోండి. తర్వాత దీనిలోకి అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ కాశ్మీరీ కారంను వేసుకోండి. ఫుడ్ కలర్కి బదులుగా నేను ఇక్కడ ఈ కాశ్మీరీ కారం వాడుతున్నానండి. ఫుడ్ కలర్ కానీ కాశ్మీరీ కారం కానీ వేయటం వల్ల రుచిలో ఏ మార్పు ఉండదు. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకుని ఈ మొత్తాన్ని ఓసారి కలిసేలాగా కలుపుకోండి. తర్వాత నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీల్ మేకర్కు వేసుకున్నవి మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇది మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేలాగా కలుపుకోవాలి. ఎక్కడ పొడి పొడిగా లేకుండా చూసుకుంటూ కలుపుకోండి. తర్వాత వీటిల్ని వేయించుకోవటానికి సరిపడా నూనెను స్టవ్ పైన పెట్టుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మీల్ మేకర్ను ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకోండి. వేసుకున్న వెంటనే కదపకుండా మీల్ మేకర్ కాస్త గట్టిపడేంత వరకు అలానే వేగనివ్వండి. మీల్ మేకర్ కాస్త గట్టిపడిన తర్వాత గరిటతో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రటి రంగు వచ్చేంత వరకు వీటిల్ని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవటం వలన ఇవి మనకు లోపల వరకు బాగా వేగుతాయి. ఇలా ఎర్రటి రంగు వచ్చినప్పుడు వీటిల్ని గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన మీల్ మేకర్ను కూడా ఇలాగే వేయించుకుని ఓ పక్కన పెట్టేసుకోండి. ఈ మీల్ మేకర్ వచ్చేసి నూనె పీల్చటం కానీ లోపల మెత్తగా ఉండటం కానీ ఉండదండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లోకి 1.5 స్పూన్ల నూనెను వేసుకుని ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తరిగి వేసుకుని వీటిల్ని కొద్దిగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేగనివ్వండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకుని ఈ తాలింపు నిదానంగా వేగి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ షెజ్వాన్ చట్నీ, 1 స్పూన్ సోయా సాస్ వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత 2-3 స్పూన్ల నీళ్లను వేసుకోండి. ఓసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ను దీనిలోకి వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ నిదానంగా వేగనివ్వండి. ఆ తర్వాత అర స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ ఉప్పు వేసుకుని మరొకసారి కలుపుకోండి. ముందుగానే వండి పెట్టుకున్న 1 గ్లాస్ అన్నంను దీనిలోకి వేసుకుని ఓసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండండి. ఆఖర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మరొకసారి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ మనకు తయారైపోతుంది. పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడైనా ఇలా ఓసారి చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.